ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, పేషెంట్లకు వైద్యం అందించలేమని, బ్యాంక్ అన్నాక అప్పు ఇవ్వాలి, హోటల్ అన్నాక అరువు ఇవ్వాలి, తప్పదు. నాకు ఒక అనుమానం అనిపిస్తా ఉంది. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. 60 లక్షల మందికే వర్తించేటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే ఎక్కడికి పోవాలి? నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. వాళ్ళకి ఏం వర్తించాలి అప్పుడు? తెలీదురా. ఈ మెడికల్ కాలేజ్ ని శ్రీకారం చుట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మేమంతా కూడా చావంటే లెక్క చేయని రౌడీలు. దేశానికే ఆదర్శంగా రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కింది. నోరు ముయ్ ద్రౌపది, నోటుకొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. జనాలకి ఏది అనుకుంటారో దాని ఫ్లోలో పోతుండగా మనం నేర్పించాలనే ఒక ప్రయత్నం చేస్తా అంటేనే పెద్ద తప్పు. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా, ఎవడన్నా ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. కొత్త సిస్టమ్ తీసుకొని వచ్చి వీళ్ళే వాళ్ళ దగ్గరికి తీసుకోవడం జరిగింది. దానికి ఎన్నో నిందలు మోయడం తప్ప నాకు వేరేది ఏంది జరగదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అదే మర్యాదగా నేను ఇంటికాడ కూర్చున్నా కానీ నాకు ఈ నిందలు తప్పేటివి. కరెక్టే కదమ్మా. చంద్రబాబు గారు నిజమైన రాజకీయ నాయకుడైతే నోరుంది కదా, ఇష్టం వచ్చేట్టు వాకూడదండి రావు గారు. అవినీతి లేకుండా ప్రజలకు అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. ఆ విధంగా అనుకోవడం వల్లనే కదా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి. తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. వాలంటరీ వ్యవస్థ ద్వారా అవినీతి లేకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. చంద్రబాబు నాయుడు గన పథకాలు గన ఇవ్వడం మొదలు పెడితే అందరూ అంటారు కదా, రెడ్డి బాగా చేసినారు లేప, జగన్ రెడ్డి చేసిన దానికి మీరేం చేసినారు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు ఇప్పుడు గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. మంచి చేసాం కానీ ఓడిపోయాం. తగ్గించుకుంటే మంచిది. మళ్ళీ జగనన్నని మేము ఎలా సీఎం చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు అందరం కూడా డిస్కస్ చేయబోతున్నాం. అది అవదమ్మా, మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ప్రజలు ఏమనబోతున్నారు? నగిరిగడ్డ రోజా అడ్డ. ప్రజలు ఏమనబోతున్నారు? నగిరిగడ్డ రోజా అడ్డ. అని నగరిలో మాత్రం సీన్ రివర్స్. రోజా ఓడిపోవడంతో వైసీపీలోనే ఒక వర్గం సంబరం చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంథింగ్ రాంగ్. ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? మళ్ళీ ప్రూవ్ అవుతుంది. జూన్ 4వ తేదీ తర్వాత. ఏందే నీ పవర్? నువ్వు సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పిఎం ఆఫ్ ఇండియానా? జగన్ అనే నేను అని, జగన్ అక్కడ, రోజా అనే నేను అని, అసెంబ్లీ నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఈ రోజు నగిరిలో అట్లా ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం కర్మ నీకు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గుంటూరు నగరంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆసక్తికరంగా మారింది. జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియదు. కొడాలి నాని సీఎం చంద్రబాబు బూట్లు పాలిష్ చేస్తున్నట్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని బూట్లు దొరుకుతా అక్కడ చంద్రబాబు కాలు దగ్గర కూర్చుని ఉంటా. నోరుంది కదా, ఇష్టం వచ్చేట్టు వాకూడదండి రావు గారు. కొడాలి నాని వచ్చి చంద్రబాబు బూట్లు పాలిష్ చేయాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నువ్వు అంత పెద్ద పుడింగ్ సరే, నువ్వు అంత పెద్ద గొట్టంగాడు అని అడుగుతున్నారు. కంట్రోల్ అవ్వదు ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకు పాపం అట్లే తమ్ముడు, వచ్చిన పీకేది ఏం లేదు కదా. చాలా రోజుల తర్వాత మీ అందరితో మాట్లాడుతున్నాను. కారణం ఏంటో మీకు తెలుసు. నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు అంటే విన్నా. ఫోన్ చేసి నన్ను పరామర్శించి ధైర్యం చెప్పిన జగనన్నకి. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడతావు? జగనన్న తను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇండియాలోనే బెస్ట్ సీఎం అని అనిపించుకున్నారు. జగనన్న తను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇండియాలోనే బెస్ట్ సీఎం అని అనిపించుకున్నారు. తగ్గించుకుంటే మంచిది. ప్రజల గొంతుగా ప్రతిధ్వనిద్దాం అని ప్రజలు చెప్పాలా, అదే చెప్పుకుంది రోజా. నువ్వేమి చెడు చేసి ఓడిపోలేదు, నువ్వేం అవినీతి చేసి ఓడిపోలేదు, చేసి ఓడిపోయావు అని చెప్పి ప్రజలు చెప్పాలా, రోజే చెప్పుకుంది. రోజా కూడా పత్త లేకుండా పోయింది ఓడిపోయినప్పటి నుంచి. అందుకునేరా యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు.